సో ఈ మకాస్ గురించి మీరు ఏం చెప్తారు? మకాస్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అని చెప్పొచ్చు మా పెట్స్కి. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి. సో మోస్ట్ యూనిక్ బర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక రేపు చాలామంది సెలబ్రిటీస్ కూడా బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామంది పెంచుతున్నారు. అండ్ దే ట్రీట్ లైక్ ఏ బేబీస్ ఆల్సో. ఇక మీకు చూడొచ్చు ఇవి బేబీస్, ఇవి 5 months ఓల్డ్ బేబీస్, బ్లూ అండ్ గోల్డ్. జస్ట్ 5 months. 5 monthsలో ఇంత గ్రోత్ ఉంటుందా? అవునమ్మా, ఇది 5 months తర్వాత 8 months 10 months వరకు ఇది లాస్ట్ గ్రో ఉంటుంది. 3 feet వరకు మీకు ఉంటుంది, అంటే టాప్ టు బాటమ్. అమ్మా. సో ఇక్కడ మకావ్ కూడా మాట్లాడుతుందంట. స్పీక్ మాట్లాడుతుంది. అన్నానండి, నేను నిజంగానే మాట్లాడతాయి అమ్మా. మీరు మీరు ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళతో నేర్పించచ్చు. ఓన్లీ ద థింగ్ ఇస్ మీకు డెడికేషన్గా మీరు పెంచాలి, వీటికి రెస్పాన్సిబిలిటీగా పెంచాలన్నమాట. టైం కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. సో నాట్ ఏ ప్రాబ్లం. సో చాలామంది కూడా మకావ్స్ అంటే ఎలా మనం ఫీడింగ్ చేయాలి, ఎలా ఉంచాలి, దీన్ని ఎలా పెంచాలి, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువ ఉండదమ్మా వాస్తవానికి, దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. చిన్నప్పుడే అంటే రేజింగ్ అప్పుడే మీకు కొద్దిగా హ్యాండ్ ఫీడింగ్ చేసి ఉంటుంది. బట్ వన్స్ దే గ్రో అప్ దే సెల్ఫ్ తినేస్తారు. అంటే జనరల్లీ వీడు తినేటి ఏంటిదంటే ఇట్లా నట్స్, బాదామ్స్, డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తింటాయి అన్నమాట. సో మంత్లీ మినిమం ఇంత అవుతుంది అనేదేనా? అంటే ఏం లేదమ్మా, జస్ట్ చెప్తున్నాను కదా, ఇవి తింటే ఇంతంతనే, ఇంకేం ఎక్కువ కూడా తినవు. ఇంకా హై మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. తీసుకునేటప్పుడే హై ప్రైస్, కానీ మెయింటెనెన్స్ అనేది ఇంకా మీకు చాలా తక్కువ. ఇంకోటి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి సిక్ జనరల్ ఎక్కువ కావు. సిక్ అనేది కావు. మన వాతావరణం, మన ఇండియన్ క్లైమేట్కి కూడా బాగా మంచిగా సర్వైవ్ అవుతాయి, అలవాటు పడతాయి అన్నమాట. మామూలుగా ఒక యూట్యూబర్ వచ్చేసి అప్లోడ్ చేశారనమాట, మకావ్స్ పెంచుకోవడం అంత ఈజీ కాదు అనేసి. రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి అడగండి అమ్మా. రియల్ ఎక్స్పీరియన్స్ ఎవరు మైక్ ఇచ్చేసి చెప్తే వాళ్ళే. ఇప్పుడు మీరు యూనో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఛానల్స్ అండ్ ఆల్ అండ్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పీపుల్ జనరల్లీ. అట్లా అంటే నా దగ్గర 60-70 మకావ్స్ ఉన్నాయి నా ఫామ్లో. ఐ షోడ్ యూ ఇన్ మై వీడియో. చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీ దగ్గర నుంచి తీసుకెళ్లారు. తీసుకుంటారు. మనము జాక్లీన్కి అయినా, సల్మాన్ ఖాన్ ఫామ్లో కూడా అయినా మనము డాగ్స్ అయినా, బర్డ్స్ అనేది చాలా ఇచ్చామమ్మా. బాలీవుడ్, టాలీవుడ్ మనం ఇంకోటి మన ఆ మూవీలో కూడా, శంకర్ గారి మూవీలో కూడా మనము ఇచ్చాము. మన బర్డ్స్ అనేటివి మనం ఇచ్చాము. మన 2.0 మూవీ, రోబో 2.0 అక్షయ్ కుమార్ సార్ తోటి. మొన్న రీసెంట్లీ కూడా ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారు కూడా ఒక మూవీలో మనం ఇచ్చామమ్మా షూటింగ్కి. మూవీ పేరు తెలియదు, వాటికి కూడా ఇచ్చాము. సో మూవీ షూటింగ్స్ కూడా వెళ్తూ ఉంటాయి మీ బర్డ్స్? మూవీ షూటింగ్స్, మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్. చిన్నపిల్లలు ఇప్పుడు చాలా ఎక్సైటింగ్. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇప్పుడు చాలా ఫోన్లు పిచ్చి ఉంది కదా. సో పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక వైల్డ్ థీమ్లా, ఒక జూ థీమ్లా వాళ్ళ బర్త్డే ఈవెంట్స్లో కూడా తీసుకొని దే ఆర్ ఇన్వైటింగ్ అస్ అండ్ వి ఆర్ సెండింగ్ దెమ్ లాట్ ఆఫ్ బర్డ్స్, డాగ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్ కదండి. అంటే ఇంత బిజీ లైఫ్లో, ఇంత హెక్టిక్ లైఫ్లో మనం బర్డ్స్తోని, యానిమల్స్తోని పీస్ఫుల్గా అలా స్పెండ్ చేయడం అనేది బ్యూటిఫుల్ కదా. నేను మీకు అంటే ఇప్పుడు మా సేల్ అనేది ఎక్కువ పెరిగిందంటే ఓన్లీ సో రిటైర్మెంట్ వాళ్ళు, ఇప్పుడు చాలా మట్టుగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా తీసుకుంటున్నామ్మా. రీసెంట్లీ ఒక మలక్పేటలో ప్రసాద్ గారని, వాళ్ళ పాప యుఎస్లో ఉంటుంది. సో 3-4 years నుంచి రాలేదు. సో హర్ వైఫ్ ఆల్సో ఇన్ యుఎస్. పాప నన్ను ఒకరే ఉంటుండు కాబట్టి ఆయనకు ఒక చిన్న బర్డ్ ఇచ్చానన్నమాట నేను. ఆయనకి ఎంత నచ్చిందంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 13-14 బర్డ్స్ తీసుకున్నాడు అన్నట్టు ఇప్పుడు. జస్ట్ ఎందుకంటే ఆయన అంటుండు, మోయిన్ జస్ట్ నా లైఫ్ ఇక వీళ్ళతోటే ఉంటుందని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆల్సో బికాస్ వెన్ ద పీపుల్ ఆర్ నాట్ గివింగ్ టైమ్, సో దే ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ద యానిమల్స్. దట్స్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ గుడ్. హీ గివెన్ మీ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. చాలా మటుకు మనకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాడు అన్నట్టు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ బిజినెస్ వాజ్ వెల్. సో మనం చాలా ఫ్యామిలీస్కి లాట్ ఆఫ్ డిప్రెషన్ వాళ్ళకి కూడా మనం చాలా మటుకు పెట్స్ ఇచ్చి ఆ డిప్రెషన్ అనేదే మర్చిపోయినట్టు చేశామమ్మా. అది నేను చేయలేదు, బట్ ద పెట్స్ హ్యావ్ మేడ్ దెమ్ దిస్ థింగ్ అండ్ రియల్లీ హ్యాపీ టు సర్వ్ దెమ్ ఆల్సో. దే లివ్ ఫర్ 50 to 60 years యాక్చువల్లీ ఇన్ క్యాప్టివ్. అవును, 60 సంవత్సరాలు అవునమ్మా బతుకుతాయి అవి. 5 months ఓల్డ్. అవును అవునమ్మా. ఇది మన యావరేజ్గా అంటే 1,50,000 నుంచి 2 lakhs మధ్యలో ఉంటుందమ్మా. 6 నుంచి, చిన్న చిక్స్ నుంచి, చిన్న బేబీస్ అంటే అది 1.5 lakh వరకు ఉంటుందమ్మా. డెఫినెట్లీ. అరే మీరు చూడండి, చాలా మీరు యూఎస్లో అక్కడ చూస్తుంటే
70 ఇయర్స్ అంటే 4 generations వాళ్ళ దే ఆర్ ఎంజాయింగ్ దట్ అమెజాన్ ప్యారెట్ అని ఉంటుంది. యూ కెన్ సీ ఇన్ ద వీడియోస్. ఆ న్యూస్ ఛానల్ BBC న్యూస్ ఛానల్ కూడా వచ్చేసిందమ్మా. ఓకే. యా యా యా. సో ఇంకా దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఒకవేళ దీన్ని తీసుకునే వాళ్ళకి? ఏం లేదు, జాగ్రత్తలు ఉంటాయి కొన్ని. ఏమైనా ప్రికాషన్స్ ఎవరికైనా కావాలన్నా డెఫినెట్లీ వాళ్ళు నాకు కాల్ చేసి కూడా అడగచ్చాను, పర్వాలేదు. ఎనీ టైం అసిస్ట్ డెఫినెట్లీ ఎనీ టైం. అంటే ఎనీ టైం అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ టైం, ఎనీ టైం నేను ఫోన్ లేపకుండా దే కెన్ వాట్సాప్ మీ. ఐ డెఫినెట్లీ హెల్ప్. యానిమల్స్ సంబంధించిందమ్మా, ఐఎమ్ దేర్ ఫర్ దెమ్ ఎనీ టైం. మీకు ఎలా స్టార్ట్ అయింది animals పెంచాలి? నాది యానిమల్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సో నా ఇది యానిమల్స్ లవింగ్ అనేది మా తాత నుంచి ఉండే అట. ఓకే. బట్ బేసికలీ మా డాడీ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఓకే. సో బిజీ లైఫ్ వాళ్ళది కూడా. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎప్పుడు వాళ్ళకి మూమెంట్స్ ఉంటాయి, అడవులలో వెళ్తుంటాను అన్నమాట. నా బేసికలీ నేటివ్ ఫ్రమ్ కరీంనగర్. సో ఎలా అంటే నేను చిన్నప్పుడు 2nd క్లాస్లో మా స్కూల్ దగ్గర ఒక కుక్క పిల్లలు పెట్టిందన్నమాట. సో మా మమ్మీకి తీసుకొస్తా అంటే అసలు ఒప్పుకోలే. అయినా నేను స్కామ్ చేసేసి దొంగతనం చేసి ఆ పిల్ల. ఏ ఇయర్లో అండి అది? అంటే ఐ డోంట్ నో. మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు? I was in 2nd class. I think it is 96 or 97. ఇది అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. సో అప్పటి నుంచి ఆ కుక్కని తీసుకొని వచ్చాను అన్నమాట. ఇచ్చే మా అమ్మ అసలు ఎలవ్ చేయలేదు నాకు. ఎలవ్ చేయకుండా కూడా నేను ఏం చేశానంటే, పక్క మా ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ అయితే ఆ ఇటుక పిల్లలు తీసుకొని ఇల్లు కట్టి నా ఎగ్జామ్ ప్యాడ్ దాని మీద పెట్టి అలా పెంచుకున్నాను అన్నమాట. ఇంటి బయటకి. అవును ఇంటి అలా పెంచుకున్నాను అన్నమాట. ఒకరోజు ఫైన్ డే ఏమైంది, ఒక సండే క్రికెట్ అంటే పిచ్చామా నాకు. సో అవి చిన్నప్పటి నుంచి నేను క్రికెట్ వెళ్ళాను కదా, దానికి వదిలి వెళ్ళిపోయాను అనమాట. పాప అది ఆకలితో చిన్నప్పుడు మనకు అంత నాలెడ్జ్ లేదు కదా, ఏదో పెంచుకున్నాం తెచ్చుకున్నాం అన్నట్టుండే. సో అప్పుడు కొయ్యి అది బాగా వదులుతుంటే మా మమ్మీ ఏం చేసింది, పాపం దాన్ని పాలు పెట్టింది. సో నేను క్రికెట్ ఆడుకొని నేను కూడా అప్పుడు లంచ్ చేయకుండా పొద్దున పోతే సాయంత్రం వస్తుండే గ్రౌండ్. సో అప్పుడు ఏమైందంటే మా మమ్మీ నాకు చాలా కొట్టింది ఇంటికి వచ్చినాక. ఎందుకు కొడుతున్నావు అంటే, నువ్వు కుక్క లెక్క తిని ఆడదని పోతావు, కుక్క పిల్లకి నువ్వు చూసుకోలేదు అని మమ్మీ. యా. సో మమ్మీ అప్పటి నుంచి మమ్మీ కూడా ఒక పెట్ లవర్ అయిపోయింది అప్పుడు. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒక చిన్న ఫామ్ కట్టాను కరీంనగర్లో. అక్కడ మన దగ్గర ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. సో షీ టేక్ మా డాడీ అండ్ మై మదర్ ఆల్వేస్ స్పెండ్ టైమ్ ఓవర్ దేర్. వెజిటేబుల్స్ కొన్ని చెట్లు అలా. ఒక్క కుక్కే వద్దు అన్న ఆవిడ్ని మొత్తానికైతే ఇప్పుడు ఒక ఫామ్ చేసేసి, అంటే తను అంత ప్రేమగా చూసుకుంటున్నారు కూడా. ఎస్ డెఫినెట్లీ షీ రియల్లీ లవ్ యానిమల్స్ నౌ. ఈవెన్ నా దగ్గర కూడా వచ్చినాక పాపం నేను చెప్తాను, ఇది రియల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. పాపం చాలామంది ఆఫీస్లో పనిచేసే మెన్ అనే చెప్పదు, ఉమెన్ అని కాదు, మెన్ వచ్చి పాపం అన్న నాకు పెంచుకోవాలని ఉంది కానీ నా భార్య పెంచనివ్వడం లేదు, నేనైనా ఉండాలని. నా భార్య ఎప్పుడు గొడవ పెడుతుంటుంది, 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను, కొందరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా అని. అట్లా నేను ఒకసారి వాళ్ళకు కొన్ని అడ్వైజులు కూడా వచ్చాను, డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపో అని చెప్పి. డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతే వాటిని ఇన్నిసెన్స్ చూసి వాళ్ళు కూడా లవ్ చేస్తారు. బట్ దాంట్లో కూడా కొన్ని అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి పాపం వాళ్ళకు, కొన్ని సక్సెస్ఫుల్ కూడా ఉన్నాయి. అగ్రీ చేసి అవి చేసి అన్నీ చేసి. సో ఎనీహౌ దే ఉమెన్ ఆల్సో గాట్ అడిక్టెడ్ టు ద యానిమల్స్ అండ్ అది చాలా మట్టుకు అలా అయిందమ్మా. బట్ యానిమల్స్ ఆర్ కంప్లీట్లీ ఒక రిలీఫ్ అనేది మనం థెరపీ. ఇట్స్ అ వెరీ గుడ్ థెరపీ విత్ ద ఉమెన్ బీయింగ్స్. యా, బిజీ లైఫ్లో, ఇంత పొల్యూటెడ్ లైఫ్లో యానిమల్స్ ఆల్వేస్ ఎ స్వీట్ థింగ్ ఫ్రమ్ ద గాడ్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ గిఫ్ట్ అన్నట్టు. సో దాట్ ద రీజన్ ఐఎమ్ వెరీ హ్యాండ్సమ్. ఇట్స్ ఎ జోక్ బట్ స్టిల్ యూనో. డెఫినెట్లీ పొద్దున్న లేస్తాను, నమాజ్కి 5 o'clockకి లేస్తాను, నేను కంపల్సరీ లేస్తాను. ఆ తర్వాత వీళ్ళెనకనే ఉంటాను నేను. ఇంకా తొందర పండుకుంటాను కూడా. యా.